సో, రీసేల్ ప్లాట్స్ గురించి చెప్తున్నారు మీరు. రీసేల్ ప్లాట్స్‌లో నేను చాలామంది వింటుంటాను. ప్లాట్ పేపర్‌లు ఎక్కడో పోయినియి. ప్లాట్ పేపర్‌లు పోయినియి కాబట్టి కొంచెం తక్కువ ధరకైనా ఇచ్చేద్దాం. పేపర్‌లు ఎక్కడ తెచ్చుకునేది ఇప్పుడు. ఇటువంటియి చాలామంది వింటున్నాం. ప్లాట్ ఎగ్ పేపర్‌లు పోతే ఏం చేయాలసలు? పోయాయని చెప్పిన వాళ్ళ ప్లాట్ తీసుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది ఏం చేస్తారంటే, మనకు మొన్న ఒక ఆమె హ్మ్. ఫోన్ చేసి, "సార్ మా కూతురు మ్యారేజ్ ఉంది సార్. హ్మ్. అర్జెంట్‌గా మీరు ఈ ప్లాట్ తీసుకోవాలి సార్. హ్మ్. నేను చాలా మందిని అప్రోచ్ అయితే ఆడ యాక్చువల్‌గా 10,000 10,00,000 వస్తుంది. కానీ వాళ్ళు నాకు 2,00,000కే అడుగుతున్నారంటే, అట్టెట్ట అడుగుతారమ్మా భూమిని? హ్మ్. 10,00,000కి పోయేదాన్ని లేదో 9,00,000కి ఇమ్మంటారు కానీ మరీ 2,00,000కు అట్టెట్ట అడుగుతున్నారంటే, అది కాదు సార్ అంటే, చెప్పమ్మా ఏం జరిగిందంటే, మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్సు మావి ఉన్నాయి సార్. కానీ దానికంటే ముందు ఎవరివో పేపర్‌లు ఉంటాయి కదా సార్. హ్మ్. అంటే ఆమె ఉద్దేశ్యం ఏందంటే, లింక్ డాక్యుమెంట్. మనది గానిది హ్మ్. వేరేటివన్నీ చెత్త పేపర్‌లు అనుకున్నది. హ్మ్. అది ఒరిజినల్‌గా లింకు. హ్మ్. ప్రాపర్టీకి ఫస్ట్ డాక్యుమెంట్ ఉంటది. తర్వాత యేసుకుంటే సెకండ్ డాక్యుమెంట్ ఉంటది. హ్మ్. తర్వాత మనకు ఎవరైతే వస్తే ఆ తర్వాత ఈమె కంటే ముందు ఇద్దరున్నారు. ఆ లింక్‌లో ప్లాట్‌కి ఆ! సంబంధించిన లింకులో. హ్మ్. ఆమెకు తెలియక మన పేరుతో ఉన్నది మాత్రమే మనదిది. హ్మ్. మనకంటే ముందు ఏవి ఉన్నాయి చూడు, హ్మ్. అవన్నీ చెత్త పేపర్‌లు అనుకో అని చెప్పేసి హ్మ్. అవి పడేసింది. హుహు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని హ్మ్. కొంతమందైతే ఏజెంట్ ఎవరుంటారో, హ్మ్. నీ దగ్గర లింక్ లింక్‌లో లేదు గదా! హ్మ్. కాబట్టి ఏం చేద్దాం? జస్ట్ 2,00,000కి ఇస్తే తీసుకుంటాం. దేనికి పనికిరాదు ఒరిజినల్‌గా ఇది. మేమేదో కొట్లాడతాం. మేము ఏదో చేసుకుంటాం. మాకు తెలుసు. అక్కడిక్కడ మా ఫైర్‌వే చేసుకొని మేము మేనేజ్ చేసుకుంటాం. నువ్వు 2,00,000కి ఇస్తే ఇయ్యి. లేకుంటే లేదని చెప్పింది. ఎవడు కొండదు దీన్ని. ఈమె కూడా ఏమనుకుంటుంది నిజంగానే గదా! నాకు తెలవక పడేసిన. ఇప్పుడు పాప పెళ్ళంటే ఎంతో కొంత వస్తే బెటర్ గదా! హ్మ్. అని చెప్పేసి ఆ 2,00,000 కూడా ఇయ్యడానికి సిద్ధపడే క్రమంలో హ్మ్. ఓ ఇంటర్వ్యూలో చూసిందామె. హ్మ్. చూసి మనకు ఫోన్ చేసింది నంబర్ ఉంటే. హ్మ్. సరే రమ్మా అని చెప్పేసి చూస్తే ఆ డాక్యుమెంట్ అన్ని బట్టి ఏం టెన్షన్ లేదమ్మా. హ్మ్. మీ ప్రాపర్టీ ఏదైతే మీరు 10,00,000కి అమ్మాలనుకుంటారో అదే 10,00,000 వచ్చేటట్టు ప్లాన్ చేయొచ్చు. మీరేం టెన్షన్ పడాలి లేదు. అంటే ఎట్లా సార్ అంటే, ఏం టెన్షన్ పడకుండా 10థ్ క్లాసు సర్టిఫికేట్ పోతే మనం ఎట్లాగైతే పోలీస్ స్టేషన్‌లకెళ్ళి కేసు పెడతామో, హ్మ్. మీరు కూడా ఎళ్లి కేసు పెట్టండి. హ్మ్. మా సర్టిఫికేట్‌లు పోయినాయి హ్మ్. అని కేసు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. హ్మ్. నమోదు చేసిన తర్వాత మీరు ఒక న్యూస్ పేపర్‌లా ఆ న్యూస్ పేపర్‌లో ఇట్లా మా డాక్యుమెంట్లు పోయినవని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వండి. హ్మ్. ఈ రెండిటిని బేస్ చేసుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ లేదా ఎస్ఆర్ఓ దగ్గరికెళ్తే ఎస్ఆర్ఓ మీకు సీసీ కాపీ ఇస్తాడు. ఎస్‌హెచ్‌ఓ. సీసీ హ్మ్. కాపీ మీన్ సర్టిఫైడ్ కాపీ. హ్మ్. ఆ సర్టిఫైడ్ కాపీ ఈక్వల్ టు రిజిస్ట్రేషన్ కాపీ. హుహు. హ్మ్. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా చేసినాం. వితిన్ 1 మంత్‌లో వాళ్ళు అనుకున్నట్టుగా 10,00,000 ఆ ప్రాపర్టీ మనం అమ్మించడం దగ్గరుండి. ఓకే. ఓకే. సో, మీరు గూడా ఎటువంటి మీ డాక్యుమెంట్లు పోయినంత మాత్రాన ఆ ప్రాపర్టీకి మీరు ఓనర్ గాకుండా పోరు. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా మీరే ఓనరు. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. హ్మ్. మీరు గూడా ఏదైనా పేపర్ మీ డాక్యుమెంట్ కాకుండా ముందున్న ఎవరైనా పేర్లుంటే గూడా అది మాకు సంబంధం లేదని పడేయకండి. హ్మ్. ఖచ్చితంగా దానికి లింక్ అంటారు. ఆ పేపర్స్ అన్ని పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. దానికంటే బిఫోరు హ్మ్. భూమి లింక్ ఉంటది. ఇదేమో ఎగ్జాక్ట్‌లీ నీ ప్లాట్‌కి సంబంధించిన లింక్ ఇది. హ్మ్. దానికంటే బిఫోరు వ్యవసాయ పొలం ఉంటది. అంటే నీ ప్లాట్ కావడానికి కావాల్సిన వెంచర్ మొత్తానికి సంబంధించిన లింక్ బుక్ ఉంటది. ఆ లింక్ బుక్‌ను గూడా మీరు పడేసుకోకండి. హుహు. సో, హ్మ్. ఆ లింక్ బుక్ ప్లస్ ఈ మీ దగ్గర ఉన్న లింకు, డాక్యుమెంటు ఈ రెండిటితో పాటు ఓ ఈసీ కాపీ మీ దగ్గర పెట్టుకొని ఉంటే, మీరు ఏ టైంకైనా ప్రాపర్టీ అమ్ముకోవడానికి అంటే అక్కడ వాస్తవిక రేటుకి అనుగుణంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఇందుట్లో ఏది మిస్ అయినా హ్మ్. మీ ప్రాపర్టీని యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ రేట్‌కు మీరు అమ్ముకోలేరు. ఓకే. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే హ్యాపీగా